హాయ్ పిన్ని, ప్రమీల జ్యోతి పిన్ని. హాయ్ నీ జ్యోతి. ఫీలింగ్ ఏంటి చెప్పండి? ఇప్పుడు అక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర మన వెంచర్స్ కోసం అడిగారు కదా! ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఎలా అనిపించింది? మీ ఫీలింగ్ చెప్పండి ఒకసారి. అదే విజయవాడ వెళ్ళి రిటర్న్ లో వస్తున్నామండి. మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే షాప్ దగ్గర ఆగాము. మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర ఆగి గోలీ సోడా తాగినాం మేము. అంటే కాఫీ కూడా కాఫీ తాగాం. షాప్ లో ఆగినాం కదా అని కాఫీయే తాగాలని ఏం లేదు. మనం విజయవాడ దర్శనానికి వెళ్ళినాం కదా అని చెప్పేసి ఉట్టి దర్శనం చేసుకొని రావద్దు. దేనికోసం మనం ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ సక్సెస్ అయినాం కాబట్టి పోయేసి వచ్చినాం. అదే బ్లెస్సింగ్స్ తోటి ఆన్ ది వేలో కూడా ఇంకా బ్లెస్సింగ్స్ ఉన్నాయి కావచ్చు. మనం ఎందుకు వాటిని టచ్ చేసుకోకుండా పోలేము అని చెప్పేసి మేము ఆ షాప్ లో ఆగి గోలీ సోడా రొటీన్ కి భిన్నంగా గోలీ సోడా తాగి అక్కడ ఉన్న షాప్ లో ఉన్న వాళ్ళని పలకరించినప్పుడు ఏమన్నారంటే వాళ్ళు, అచ్చా మీరు ఎన్ఆర్ఐ నుంచి వచ్చారా, ఈసారి వీడియోస్ మేము చూస్తామండి అని చెప్పేసి వాళ్ళే మమ్మల్ని పిలిచారు. మేము బ్రోచర్ పట్టుకొని జస్ట్ అట్లా తిరుగుతున్నాం అన్నట్టు వాళ్ళే పిలిచిండ్రు. అప్పుడు మేము మన వెంచర్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చేసి వాళ్ళే ఇంకా వీడియోస్ ఎడిట్ చేస్తాం మేడం, నాకు నాతో చేసిన వీడియో నాకు పంపియండి మేడం, నేను కూడా షేర్ చేసుకుంటాను, ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అక్కడ మేము కూడా డెవలప్ కస్టమర్స్ చేస్తాం. కూడా అడుగుతున్నారు కదా పిన్ని, వచ్చి మరి వాళ్ళే ఆ, ఎక్కడున్నాయి మీ వెంచర్స్, మీ ప్రాజెక్ట్స్ అని అడిగారు. అని అది హ్యాపీగా ఒకరు షాప్ కి అనిపించింది. వచ్చిన అదే. వాళ్ళు కూడా అడిగారు అనమాట. ఉమ్. మళ్ళీ ఆ షాప్ వాళ్ళు కూడా అంతే, మీరు తీసిన వీడియో నాకు కూడా పంపించండి మేడం, నేను కూడా షేర్ చేస్తాను, అదే. మీ ప్రాజెక్ట్స్ నేను కూడా డెవలప్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళే అడగడం అనేది. అడగడం వాళ్ళంతా వాళ్ళు అడగడం చాలా హ్యాపీగా ఆ, అనిపించింది. ఇద్దరు ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళంతా వాళ్ళే ఇచ్చారు, పీడిఎఫ్స్ పంపించండి మేడం అని చెప్పేసి. అది చాలా మంచిగా చాలా అనిపించింది. హ్యాపీగా అనిపించింది. అక్కడే మేము నియర్లీ 2 hours స్పెండ్ చేసినాం. ఎందుకంటే అప్పటిదప్పుడే అసలు మనం ఎట్లా అప్రోచ్ కావాలి వాళ్ళని అని అప్పటిదప్పుడే చెప్పేసి. మేము అక్కడ క్యాబ్ మేము జనరల్ గా ఆఫీస్ లో ఆ, క్యాబిన్ మీటింగ్స్ పెట్టుకుంటాము. కానీ ఇక్కడ 1 అవర్ మేము ఆ డిస్కషన్ పెట్టుకున్నాము. ఎలా మేము ఇంకా డెవలప్ చేసుకోవాలి మా ఆ బిజినెస్ కాఫీ అని షాప్ 1 అవర్ లోనే స్పెండ్ మేము చేస్తాం. మీటింగ్ పెట్టుకున్నాం. నియర్లీ 1 hour ఈ నైట్ లో. ఎందుకంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ బట్టి అక్కడే ఒక డెసిషన్ తీసుకున్నాం అన్నమాట. అది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటే. దానికి రాత్రి లేదు పగలు లేదు, మైండ్ లో ఒకటి ఉన్నదనుకో అది మాకు చెయ్యాలి బస్ అంతే. దట్ ఈస్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఆల్వేస్ టు గెయిన్ ద సక్సెస్. థ్యాంక్ యూ జ్యోతి. ఓకే. అండ్ ఇన్వైట్ చేయండి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ లో, ఎవరైనా రావచ్చు కదా మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్. ఆల్ మెన్ ఉమెన్ ఆల్ ఆర్ వెల్కమ్ ఇన్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్. అందరూ వచ్చి జాయిన్ అయ్యి హ్యాపీగా సేల్స్ చేసుకుంటూ మాలాగా డే టు డే ఎంజాయ్ చేస్తూ హోమ్లీగా మంచిగా సేఫ్టీగా మనం మనీ ఎర్న్ చేసుకుంటాం. మనీ ఆన్ చేస్తూ సేల్స్ చేస్తూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా మనం ఉంటూ ఇలా లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. డెవోషనల్ గా అన్ని వర్క్ కి వర్క్, ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంట్, ప్రతి వన్ ప్రాజెక్ట్ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్. థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ స్వాతి.